హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు బ్రోల్స్. ఈరోజు మనం స్పెషల్గా కర్రీ చేస్తున్నామండి. బిర్యానీ టైప్ ఉంటుంది, కానీ కాకపోతే ఇది మనకి బాగా రాజమండ్రి బాగా స్పెషల్. ఇది పందలపాక బిర్యానీ అని. ఒక్కసారి వండుకుని చూడండి, మామూలుగా ఉండదు, అదిరిపోద్ది. మీ సైడ్ ఎక్కడ ఉన్న వాళ్ళకి ఆల్మోస్ట్ తెలియదు అనుకోండి వీటి గురించి. ఒకసారి ట్రై చేద్దామండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ప్రాసెస్కి వెళ్ళే ముందు ఒకసారి మొత్తం చూసుకోండి ఏమేమి కావాలో. ఇప్పుడు వీటిని అన్నిటిని లైట్గా రోస్ట్ చేసి వీటిని మనం పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు ఓకే అండి, గ్యాస్ ఇలా సిమ్లో పెట్టుకోండి ఫస్ట్. తర్వాత చాలా చిన్న కడాయి పెట్టుకోండి. ఇప్పుడు ఒక 2 చెక్క, ఒక 5 లవంగాలు, ఒక 3-4 యాలకులు, నెక్స్ట్ కొన్ని మిరియాలు, నెక్స్ట్ కొన్ని మెంతులు, ఆవాలు. ఇవి మరీ ఎక్కువ వేసుకోకండి, టేస్ట్ అనేది మారిపోద్ది. నెక్స్ట్ చిన్న కప్పు ధనియాలు, ఒక బిర్యానీ ఆకు, తర్వాత ఫైనల్గా కొద్దిగా జీలకర్ర, ఎండుమిర్చి. జస్ట్ లైట్గా రోస్ట్ అయ్యేదాకా చాలండి. మరీ ఎక్కువ చేస్తున్నారంటే మసాలా మొత్తం మాడిపోద్ది, అందుకనే సిమ్లో పెట్టుకోండి. ఇది మా సైడ్ బాగా ఫేమస్ అండి, ఈస్ట్ గోదావరి సైడ్. మీరు ఒకవేళ తినుంటే ఒకసారి కామెంట్ సెక్షన్లో పెట్టండి, ఇదేంటో కొంతమంది తెలిస్తే. ఇలా అయిన తర్వాత గ్యాస్ స్టవ్ ఆపేసుకోండి. ఇది బాగా చల్లబడిన తర్వాతే మీరు మిక్సీ చేయాలి వీటిని. ఓకే, ఇలా కొద్దిగా మీరు ఫ్రై చేసినప్పుడు లైట్గా కొద్దిగా అరోమా వస్తుందండి, మంచి స్వీట్ స్మెల్ వస్తుంది. ఆ స్మెల్ వచ్చిన వెంటనే గ్యాస్ స్టవ్ ఆపేసండి. ఆపేసి వీటిని ఏదైనా ఒక ప్లేట్లో తీసుకుని కొద్దిగా చల్లారే దాకా పక్కన పెట్టండి. అప్పుడు మిక్సీ చేద్దాం. ఇదిగోండి, ఇప్పుడు మనం ఇందా చేసుకున్న దాన్ని ఇలాగా ఫైన్ పౌడర్ కింద చేసుకోవాలి. ఇలా మొత్తం పౌడర్ అయిపోవాలి మొత్తం. ఇదే మనం చికెన్ యూజ్ చేస్తాం అనమాట. ఇదిగోండి, ఇప్పుడు ఇలాగ కడాయి పెట్టుకొని దాంట్లో కొద్ది వాటర్ పోసుకోండి, ఒక బాటిల్ వాటర్. దాంట్లో ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేయండి, గల్లుప్పు వేసిన తర్వాత ఇదిగోండి వాటర్ అలా బాయిల్ అవ్వాలి. బాయిల్ అయిన తర్వాత చికెన్ వేయాలి. మొత్తం చికెన్ అలా వేసేసుకోండి. వేసుకుని మినిమం ఒక 10 మినిట్స్ హైలోనే బాయిల్ చేసుకోవాలి. ఇదిగోండి, ఇలా బాయిల్ అయిన తర్వాత చికెన్ని సెపరేట్ చేయండి. కంగారు పడిపోయే ఈ వాటర్ మాత్రం సింగిల్ పారిపోయి మాకండి. ఉండండి చెప్తాను, ఇంకా ఉంది. ఇలా బెల్ ఐకాన్ కొట్టండి. చూడండి, దీంట్లో ఇప్పుడు ఆయిల్ వేసుకోండి. చికెన్ ఫ్రై కదా, కొద్దిగా ఆయిల్ ఎక్కువైనా పడుతుంది. చిల్లీస్ అండి, ఈ కొద్దిగా దోరగా వేగేదాకా కొద్దిగా వేయించండి. ఉల్లిపాయలు వెంటనే వేయకూడదు, కొద్ది టైం తీసుకోవాలి. మనకి కొద్దిగా స్పైసీనెస్ కావాలనుకుంటే ఫస్ట్ ఒక 5 మినిట్స్ ఇలా చేసుకోవాలి. ఇదిగోండి, ఈ కప్తో నేను 2 కప్పులు ఆనియన్స్ ఇలా తరిగి వేసుకుంటున్నాను చిన్నగా. ఈ ఆనియన్స్ గోల్డెన్ కలర్ రావడానికి లైట్ గా స్ప్రింకిల్ చేస్తున్నాను సాల్ట్ ని, మరి ఎక్కువ వేసుకోమాకండి. ఇవి ఎందుకంటే కొంచెం త్వరగా ఫ్రై అవ్వడానికి అంతే. దీంట్లో ఇప్పుడు చిటికెడు పసుపు వేసుకుందాం, బాగా కలుపుకుందాం. అప్పుడు ఇదిగోండి, ఇలా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫుల్గా వేస్తున్నా స్పూన్తో, ఆ మాత్రం పడుతుంది. ఇప్పుడు మంచిగా ఆ నీసు వాసన మొత్తం పోయేదాకా మంచిగా కలుపుకుందాం. ఈ పచ్చివాసన మొత్తం అల్లం వెల్లుల్లి పేస్ట్ది మొత్తం పోయేదాకా కొద్దిగా అలా వేపుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు చికెన్ వేసుకుందాం. ఇప్పుడు మంచిగా కలపాలి.
ఇదిగోండి. ఇప్పుడు కారం 1.5 స్పూన్ వేస్తున్నాను, ఎందుకంటే పిల్లలు కూడా తినాలి కాబట్టి. మన కోసం చూసుకుంటే సరిపోదు కాదు కదా, ఎందుకంటే మసాలాలో కూడా మంచిగా ఘాటు ఉంటుంది దానికోసం. ఇప్పుడు కొద్దిగా సాల్ట్. ఇందాక మనం తీసుకున్న వాటర్ చూసారా, దాన్ని ఎందుకు ఉంచమని చెప్పాను తెలుసా? నెక్స్ట్ ఇప్పుడు మనం చేసుకున్న పలావ్లోకి ఆ వాటర్ యూజ్ చేస్తాం, దాంట్లోనే ఆ టేస్ట్ అనేది వస్తుంది. ఓకేనండి, అందుకని కంగారు పడి మనం ముందుగా పడేద్దని చెప్పా, ఎక్కడ సింగిల్ పోసేస్తారని. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం, వేసుకుని మళ్ళీ ఇప్పుడు కలుపుదాం. ఇప్పుడు నెక్స్ట్ కరివేపాకు. ఇప్పుడు మీకేం డౌట్ అవుతుందా, ఎంత కరివేపాకు వేసాడు ఏట్రా బాబీడని? ఈ కరివేపాకు వేస్తేనే ఆ టేస్ట్, ఆ ఫ్లేవర్ వచ్చేది ఆ పందలపాకు బిర్యానీకి. లేదంటే ఇంక దాని గురించి మర్చిపోండి ఇంక మీరు. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు ఇలా మూత పెట్టుకుందాం. ఇదిగోండి, ఇప్పుడు ఇలా వాటర్ పైకి వచ్చిన తర్వాత ఒకసారి కలుపుకుందాం. ఆల్మోస్ట్ ఇంకా అయిపోయినట్టే, ఇంకా లాస్ట్ 2 స్టేజ్లు ఉన్నాయి. ఈ 2 దాటైతే చికెన్ కర్రీ పక్కన పెట్టేసుకొని మనం పలావ్ వెళ్ళిపోదాం. ఇప్పుడు ఇప్పుడు మనం ఇందాక చేసుకున్నాం చూసా పౌడర్, ఆ పౌడరు ఒక 2 స్పూన్స్ వేసుకుంటున్నా. ఇదిగోండి, ఇప్పుడు లాస్ట్ ఫైనల్ టచ్ కొద్ది కొత్తిమీర 2 సార్లు వేయాలి కన్ఫామ్ గా. ఈసారి కలుపుదాం చూడండి. ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత కొద్ది పక్కన పెట్టుకుందాం, పక్కన పెట్టుకుని పలావ్ స్టార్ట్ చేద్దాం. పలావ్ ఎంత 3 నిమిషాలు అయిపోద్ది. ఇప్పుడు మనం పలావ్ స్టార్ట్ చేసుకుందామండి. దీంట్లో ఒక్క స్పూన్ ఆయిల్ చాలు, ఎందుకంటే ఇప్పుడు మనం మళ్ళీ కొద్ది బటర్ వేసుకుంటాం కాబట్టి. ఆ బటర్ కరిగేదాకా ఒక 2 నిమిషాలు. యాక్చువల్లీ అక్కడ వాళ్ళు వేసేది ఏంటంటే డాల్డా వేస్తారు, కానీ డాల్డా మనకి బాడీకి అంత మంచిది కాదని చెప్పి నేను ఇది ఒకటి మారుస్తున్నా, బటర్ ఒకటి. కాంటే నెయ్యిని యూజ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. దీంట్లో ఈ బిర్యానీ సామాన్లు వేసుకుంటున్నా. కాస్తంత పుదీనా వేస్తున్నాను. ఇప్పుడు ఒక చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇందాక మనం చికెన్ బాయిల్ చేసి చూసారా, ఆ వాటర్ అండి. ఇదిగోండి, నేను ఈ గ్లాస్తో 2 గ్లాసులు రైస్ తీసుకున్నా. మెజర్మెంట్స్ ప్రకారం 4 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న రైస్ మొత్తం దీంట్లో వేస్తున్నా. ఇందాక సాల్ట్ ఉంది చూసారా, దీంట్లో వేసాం చికెన్లో. ఒకసారి ఇప్పుడు చూసుకోండి, చూసుకుని దాన్ని బట్టి మనం సాల్ట్ అనేది అడ్జస్ట్ చేసుకుందాం. ఇప్పుడు మనం ఉండేది ఓన్లీ ఫాలోవర్ కాబట్టి మరీ అంత అక్కర్లేదు, సింపుల్గానే అయిపోతుంది. ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం. ఈ కొత్తిమీర వేసుకున్న తర్వాత మనకి మూత పెట్టేసుకోవడమేనండి, అయిపోయింది. దీన్ని ఇప్పుడు 10 మినిట్స్ హై ఫ్లేమ్లో ఉండాలి, 5 మినిట్స్ ఏమో మీడియం ఫ్లేమ్లో ఉండాలి. ఓకే, అప్పుడు దాకా మూత తీయకండి. ఇదిగోండి, మొత్తం కంప్లీట్ అయిపోయింది. సూపర్ స్మెల్ వస్తుంది. ఈ రెసిపీ బాస్మతి రైస్తో చేస్తే అంత మంచిగా ఉండదు, అందుకని చెప్పి నేను మామూలు రైస్తో చేశాను. మీరు ఏమైనా బాస్మతి ట్రై చేస్తే ట్రై చేయండి, కానీ మరి ఇంత పర్ఫెక్ట్గా అయితే బాగోదు. ఇదిగోండి, కంప్లీట్గా రెడీ అయిపోయింది. ఇప్పుడు తినేసి చెప్తా.